నమస్తే, నేను మీ ప్రవీణ్ శంకరి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖను టార్గెట్ చేసిందా? కొండా సురేఖ శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. అంటే అవునని అనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మేడారం జాతర అవుతుంది. మేడారం జాతరలో ప్రధానంగా ముందుండి నడిపించాల్సింది, ముందుండి జాతర నిర్వహణ ఏర్పాటు చేయాల్సింది దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఆ శాఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ. కానీ ఇనాగ్రేషన్ రోజు ఫస్ట్ రోజు వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిందంటే మల్లాటంకలా కనిపిస్తలేదు కొండా సురేఖ. మొత్తము ఆ ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేబినెట్ మంత్రి సీతక్క కనిపిస్తా ఉంది. వరంగల్ జిల్లా ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనిపిస్తా ఉన్నాడు. ఎందుకు కొండా సురేఖ మేడారం జాతర పనులలో పాల్గొంటలేదు? ఎందుకు కొండా సురేఖ మేడారం జాతరకు దూరంగా ఉంది? అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు అటు క్యాబినెట్లో కావచ్చు, ఇటు మేడారం జాతర నిర్వహణ ఆ ఏర్పాట్లలో చూసినటువంటి అధికారులు కానీ, రాజకీయాలు కానీ అందరూ కూడా మాట్లాడుకుంటున్నమాట. సంబంధిత మంత్రి ఎందుకు లేదు జాతర నిర్వహణలో అని చెప్పేసి. ఎందుకు లేదే అంటే ఒక్కసారి వెనుకకు పోయి చూస్తే, కొంత గతం చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖకు ఈ మేడారం టెండర్ల విషయంలో కావచ్చు ఏదో ఒక వివాదం అయితే నడిచింది. అప్పుడు ఆ వివాదంలో ఆమె బహిరంగంగా కామెంట్లు చేసింది. రాష్ట్రంలో, ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం వల్ల అజమాయిషి పెరిగిపోతుంది, రెడ్డిల పెత్తనం పెరిగిపోతా ఉందని చెప్పేసి. దాంతో పాటే కొండా సురేఖ కూతురు కూడా, వాళ్ళ బిడ్డ కూడా ఇట్లా మాకు గన్ను పెట్టి బెదిరించారు, తుపాకీ పెట్టి బెదిరించారు అని చెప్పేసి పొంగులేటి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొన్ని సంచలన ఆరోపణలు చేసినాయి. అప్పట్లో సంచలనం సృష్టించినాయి. ఇక అట్లా ఉంటే ఇక కొండా సురేఖ ఆఫీస్లో పనిచేసేటువంటి సుమిత్ రెడ్డి, ఆమె ఓఎస్డి సుమంత్ ఆమె ఆఫీస్లో పని ఎప్పటికప్పుడు ఆ సమాచారం అంతా కూడా అటు పొంగులేటికి అందిస్తూ ఉందని చెప్పేసి, రేవంత్ రెడ్డికి అందిస్తూ ఉందని చెప్పేసి కొండా సురేఖ వర్గాన్ని డౌన్ చేయాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కుట్ర చేసిండు అని చెప్పేసి ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అందుకే ఆమె మేడారం జాతరలో కూడా పాల్గొంటలేదు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అటు మంత్రి సీతక్క కూడా మంత్రిగా ఉన్నది. వరంగల్ జిల్లా నుంచి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇద్దరు కూడా మహిళలే, కొండా సురేఖ, ములుగురు ఎమ్మెల్యే సీతక్క. మరి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఆ ఇద్దరు మంత్రుల శాఖల మీద కూడా ఇన్ఛార్జి మంత్రి అయినందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనం చెలాయిస్తాడు, అజమాయిషి చెలాయిస్తున్నాడు అని చెప్పేసి. అందుకే ఈ మేడారం జాతర నిర్వహణలో కావచ్చు, మేడారం టెండర్లో కావచ్చు మొత్తం ఆయన పాత్రనే నడిచింది, ఆయన పెత్తనమే నడిచింది, ఆయన మాటనే ముందర పడ్డది. సో ఆ టెండర్ల విషయంలో మాకు దక్కాల్సింది దక్కలేదు అని చెప్పేసి అప్పట్లో వివాదం అయింది. ఆ వివాదానికి సంబంధించి నా శాఖలో వేలు పెడుతున్నాడు, నా శాఖకు సంబంధించి మొత్తం పెత్తనం చెలాయిస్తున్నాడు, నా శాఖలో జోక్యం చేసుకుంటానని చెప్పేసి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి కొండా సురేఖ ఫిర్యాదు చేసింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కూడా కొండా సురేఖ ఫిర్యాదు చేసింది. వీళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడిరు. ఆ వివాదం మీద అప్పట్లో కొంచెం సద్దుమణిగింది. కానీ వాళ్ళ లోపల కోపాలు మాత్రం అట్నే ఉన్నాయి. సో అది ఇప్పుడు వచ్చేసరికి మేడారం జాతర నిర్వహణ వచ్చేసరికి అది బహాటంగా బయటపడ్డది. అందుకే కొండా సురేఖ ఎక్కడ కూడా మేడారం జాతరలో ఒకరోజు కనిపిస్తుంటే మళ్ళీ కనిపిస్తలేదు. ఎందుకంటే మేడారం జాతరకు సంబంధించినటువంటి ఆ పనులు, నిర్వహణ పనులు, ఆ రోడ్ల పనులు కావచ్చు, టెండర్లు కావచ్చు, ఆ ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వర్గం మనుషులకే ఇచ్చుకున్నాడు. కొండా సురేఖ వర్గం మనుషులకి ఏ పని ఇవ్వలేదు. ఇంకోటి, ఆ చేసిన నిర్వహణ పనులన్నీ కూడా, మేడారం జాతర ఏర్పాట్లన్నీ కూడా నాణ్యత లోపం ఉన్నాయి, సరిగ్గా లేవు. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దాదాపు 250 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తే దాని మీద మొత్తం అవినీతి జరిగిందని చెప్పేసి, లోపాలు ఉన్నాయని చెప్పేసి కొండా సురేఖనే ఇంటర్నల్ గా పార్టీ క్యాడర్ తోటి, వాళ్ళ వర్గం వాళ్ళతోటి మాట్లాడుతుంటే వాళ్ళు బహిరంగంగా వచ్చి బయట కామెంట్ చేస్తా ఉన్నారు. మేడారం జాతరలో కూడా అదే జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఒక శాఖ మంత్రి అయి ఉండి, ఆ శాఖ సంబంధిత శాఖ మంత్రి అయి ఉండి మేడారం జాతరలో కొండా సురేఖ పాల్గొనకపోవడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీంతో పాటే అసలు 4 రోజులు జరిగే జాతరలో ఒక్కరోజు వచ్చిపోయింది ఆమె. ఈ రోజు అంటే నిన్న సమ్మక్క కంప్లీట్గా సమ్మక్క సారక్కలు అందరూ ఈరోజు జనవరి 30 తారీఖు నాడు అందరూ సమ్మక్క సారక్క, గోవిందరాజు, పైరుజరాజు అందరూ గద్దెల మీద ఉంటారు, భక్తులకు దర్శనం ఇస్తారు పెద్ద ఎత్తున. అంటే మేడారం జాతరలో శాశ్వత గద్దెలు ఏర్పాటు చేసినాం, కొత్తగా ఏర్పాటు చేసినాం, ఆ శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసినాం, మంచి సౌకర్యాలు కలిగించాలని చెప్పేసి ప్రభుత్వం చేసుకున్న ప్రచారానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. సో ఈ పెద్ద ఎత్తున తరలి వస్తున్న క్రమంలో అక్కడ జిల్లా మంత్రి అయి ఉండి, ఆ సంబంధించిన శాఖ మంత్రి అయి ఉన్నందుకు కొండా సురేఖ కూడా అక్కడ ఉండి కొంత పర్యవేక్షించాల్సిన పరిస్థితి. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివిఐపి పాసులు జారీ చేసే విషయంలో కూడా ఏ మంత్రి అయినా తన కొంతమంది అనుచరులను తెచ్చుకుంటూ తన మంత్రులను కొంతమందిని పెట్టుకొని అక్కడ మెయింటైన్ చేసుకుని అనుకుంటుంది. అయితే వివిఐపి పాసులను జారీ చేసే విషయంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అజమాయిషి చూపించినట్ట కొండా సురేఖకు కొన్ని మాత్రమే
మంత్రి అయినప్పుడే ఆమెకు కొన్ని మాత్రమే వివిఐపి పాసులు కేటాయిస్తే తన మనుషులకు పూర్తిగా పాసులు ఇచ్చుకోలేని పరిస్థితి. సో నా మనుషులకు రాంది వివిఐపి పాసులు నాకే రాంది ఒక మంత్రిని అయ్యండి నేను ఎందుకు రావాలని చెప్పేసి కొండా సురేఖ పూర్తిగా ఈ మేడారం జాతరకి దూరంగా ఉంటుంది. మరి ఈ వివాదాన్ని అంటే ఈ కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివాదం గత 6 నెలలుగా నడుస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మరోసారి జాతర విషయంలో కోట్ల మంది భక్తులు అదే జాతర విషయంలో వాళ్ళ మధ్యలో విభేదాలు పెట్టుకొని తరలి వచ్చినటువంటి రకరకాల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పక్క రాష్ట్రం నుంచి తరలి వచ్చిన ఆ భక్తులను ఆ ప్రజలను నిర్లక్ష్యం చేసి వాళ్ళ గాలి వదిలేసి మేడారం జాతర నిర్వహణ లోపం అనేది చాలా క్లియర్ గా అనిపిస్తుంది. మంత్రుల మధ్యలో పంచాయతీ వల్ల అక్కడ భక్తులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. చూద్దాం మరి పంచాయతీ ఎట్లా వెళ్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగా కొండా సురేఖను టార్గెట్ చేసి రాజకీయం చేసి ఆమెను రాజకీయంగా అణచాలని చూస్తున్నాడు, మంత్రివర్గం నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు కుట్రలు ఏమైనా చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ. చూద్దాం రేపటి నాడు ఏం తేలబోతుందో. మన వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా ఇందులో పొరపాట్లు ఏమున్నాయి ఇంకా ఏం చెప్పొచ్చు అనేది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.